రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం కేంద్రంలో చొప్పదండి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్నాల యజ్ఞేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ శవయాత్రతో ఊరేగించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బాల్కా సుమన్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను బయటపెట్టే రోజులు సమీపించాయని, తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాల్కా సుమన్ ఒక శవయాత్ర చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన చెప్పు చూపెట్టి మాట్లాడడం, నీ స్థాయికి దిగజారి మాట్లాడడం అది కరెక్ట్ కాదు బిడ్డ. బాల్కా సుమన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఉద్యమకారుని అంటున్నావు. నీ రాసలీలలు ఎన్ని చేసినావు, ఏం చేసినావు అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఒట్టేసి చెప్పుకుందాం. కావాలంటే మనం ఉస్మానియా యూనివర్సిటీ కాడికి పోయి మనం చర్చ పెట్టుకొని మాట్లాడుకుందాం. నీ స్థాయి ఎంత, నీ లెక్క ఎంత. మా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీ కళలో కూడా నువ్వు ఊహించలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో. అలాగే ఈరోజు మా యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ చొప్పదండి నియోజకవర్గం ఉపాధ్యక్షునిలాగా నేను నా బరువు బాధ్యతలు తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మా యువజన కాంగ్రెస్ అండగా ఉండి మా నాయకత్వాన్ని కాపాడుకుంటామని మరీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా బాల్కా సుమన్ బిడ్డ, నీ రాసలీలలు తెలుసు. నువ్వు ఏ చెప్పు అయితే చూపెట్టినవో అదే చెప్పుతోని నీకు కొట్టే సమయం దగ్గర పడ్డది కూడా బాల్కా సుమన్ గుర్తుపెట్టుకొని సందర్భంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు.